నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి గారు. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన యాక్చువల్గా ఈరోజు పెట్టుకున్నారు. సో ఆ పర్యటన వాయిదా పడింది సార్. అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు హెలికాప్టర్ ల్యాండింగ్ అని జనసేన చెప్తుంది. సో ఇంకోవైపు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య గారు మళ్ళీ ఒక లెటర్ రాశారు. అధిక ప్రాధాన్యం కాపు సామాజిక వర్గం చోట ఇవ్వాలంటూ ఆయన కొన్ని అంశాలు అందులో ప్రస్తావించారు. సో ఎక్కడికక్కడ జనసేన అధినేతను అన్ని విధాలుగా అడ్డుకొని ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటూ ఈ పరిణామాలపై జనసేన చెప్తున్న మాట సార్. ఏంటి సార్, నిజంగా అటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఉన్నాయంటారా? వీటన్నిటికీ కారణాలు అవేనా? వైసీపీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది కదా. వాళ్ళేమీ పవన్ కళ్యాణ్కు రెడ్ కార్పెట్ పరిచి ఆయన బాగా ప్రచారం చేసి మమ్మల్ని ఓడించాలి అని వాళ్ళేం కోరుకోరు. జగన్ను గద్దెదించాలి, అందరూ కలిసి ఓట్ల చీలిక నివారించాలి, ఇది పవన్ కళ్యాణ్ ప్రధానమైన నినాదం. రాను రాను ఒక విధమైన ప్రతిష్టంభనలు కూడా పడిపోయింది జనసేన తెలుగుదేశం కూటమి. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి సార్ బీజేపీ అమిత్ షాను కలిసి వచ్చారు, ఇంకా అయిపోయింది అని హైప్ చాలా ఎక్కువ ఇచ్చారు. కానీ అది జరిగేపటికి వారం రోజుల దాకా అయిపోయింది. ఇంతవరకు ఎటువైపు నుంచి మళ్ళీ కొత్తగా ఒక్క ప్రకటన కూడా లేదు. వాళ్ళు ఒకేషన్లీ శంఖారావం సభలో మాట్లాడే ప్రసంగాలు తప్ప ఇద్దరు నాయకులు కూడా దాదాపు నిశ్శబ్దం. ఈమె పురంధేశ్వరేమో అధిష్టానం చూసుకుంటుంది అని ఆమె రోజు వాళ్ళ తరఫున ఈమె చెప్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో చూస్తే ఒకటి నిజం, జనసేన తెలుగుదేశం యొక్క ప్రచారము అభ్యర్థులకు సంబంధించి లేకపోతే పరిగెత్తడము ఇవి కొంచెము స్తబ్దతలో పడ్డాయి. ఒక వ్యాక్యూమ్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎవరి కారణం అని. ఖచ్చితంగా వాళ్ళ కూటమిలో వ్యాక్యూమ్ అయితే వైసీపీ సృష్టించలేదు. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్తానంటే ఇందులో ఒక్కటి ఉంది, భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేస్తాడు అనేది దాదాపు ఖాయమైపోయింది. ఆయన భీమవరం వెళ్ళాలనుకోవటం, వాయిదా పట్టడం, భీమవరం ఫోకస్డ్గా పదే పదే ఈ కథనాలన్నీ రావటం, దీని అంతటిని చూస్తుంటే భీమవరం నుంచే చేస్తారని మనకు అర్థమవుతుంది, అనుకోవచ్చు. దానికి తగినట్టే భీమవరంలో వైసీపీ అభ్యర్థి ఇదివరకు ఆయన ఓడించిన గ్రంథి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజం ఎత్తుతూ ఉన్నారు, పవన్ని ఎదుర్కోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని. సో ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఆయన హెలికాప్టర్ మీద వెళ్తారా, వారాహి మీద వెళ్తారా, సంయుక్తంగా వెళ్తారా, ఒంటరిగా వెళ్తారా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ ఇప్పటికి కూడా. మరి ఇద్దరం కలిసి ఓడించాలి అని ఇంత గంభీరంగా అనేక సార్లు ప్రకటనలు చేస్తూ ఇద్దరు కాదు ముగ్గురుగా మూడో భాగస్వామిగా బీజేపీని తెస్తాము అని కూడా చెప్పిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే పవన్ ఎప్పుడో చెప్పినందుకే ఇది జరిగిందని కూడా జనసేన వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడే ముందు నుంచి చెప్తున్నాను అంటారు. సో మరి అంత ముందు నుంచి చెప్తున్న వాళ్ళు ఎందుకు దానికి ఒక ప్రణాళిక ఏం సిద్ధం చేసుకోలేదా? రెండవది, ఎందుకు కార్యాచరణలో మీరు కలిసి ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నారు? ఈ ప్రశ్న వైసీపీ వాళ్ళు అడిగితే మీకెందుకు చెప్పాలని వాళ్ళు అనొచ్చు. కానీ సామాన్యంగా మనం మీడియాలోనో లేకపోతే వ్యాఖ్యాతలో లేకపోతే చూసే అభిమానులు అడిగితే దానికి సమాధానం చెప్పాల్సిందే కదా. ప్రతి నిమిషం కూడా చాలా విలువైనటువంటి ఎన్నికల రన్అప్లో ఒకవైపున జగన్ ఏమో ఈ సిద్ధం సభలు పెట్టుకొని తిరిగి 80 మంది అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసి వాళ్ళు 80 మందిని మార్చి కూడా వాళ్ళు సిద్ధమైపోతుంటే ఒక అభ్యర్థి కూడా, ఒక ఎమ్మెల్యే కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా లేని జనసేన కానీ కేవలం 23 మంది మాత్రమే ఉన్నా, అంటే పోయిన వాళ్ళు కూడా కలిపితే ఉన్న తెలుగుదేశం అవి ఎందుకు వేగంగా పరిగెత్తట్లేదు? వేగంగా పరిగెత్తితే అప్పుడు ప్రచారానికి వచ్చి ఉండేవాళ్ళు. సో ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్డ్. అభ్యర్థుల ఫైనలైజేషన్ కాలేదు, అభ్యర్థుల ఫైనలైజ్ పిల్లవాడ ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది, చీమ ఎందుకు కుట్టినావు అంటే నా బంగా, ఇట్లా అనమాట. ఇది ఇలా అయిపోయి బీజేపీతో కలవడం వల్ల వాళ్ళు తేల్చట్లేదు కాబట్టి తెలుగుదేశం తెలుగుదేశం తేల్చదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫైనల్ చేయలేడు కాబట్టి అన్ని చోట్ల అభ్యర్థులు, ఆశావహులు, పరస్పర విరుద్ధ ప్రకటనలు, ఏంటి ఆయా పార్టీలో అభ్యర్థుల విరుద్ధ ప్రకటనలు, ఆయా సీట్లలో మళ్ళీ భాగస్వాములు అనుకున్న కూటమిలో ఉన్న పార్టీల విరుద్ధ ప్రకటనలు. ఈ ప్రహసనం ఇక్కడ నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళాలనుకోవటం, దానికి వీళ్ళు అనుమతి ఇవ్వలేదని దాని మీద విమర్శలు, ఆ క్రమంలో మనం చూడాలి. ఇప్పుడు నిజంగా వీళ్ళు సాంకేతికంగా ఇవ్వలేదా, రాజకీయ ఉద్దేశం కూడా ఉందా? ఎప్పుడైనా ఇలాంటప్పుడు ఆరోపణలు వస్తాయి గ్యారంటీగా. జగన్ అనుమతించకపోయినా వస్తుంటాయి. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడ భవనాలు, స్కూళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోలేదు,
అందుకే మేము అనుమతి ఇవ్వలేకపోయాము అని ఈ గ్రంథి శ్రీనివాసే చెప్తున్నారు. పోలీసులు కూడా ఏదో చిన్న వివరణ ఇచ్చారు. మరి అప్పుడు మీరు ఆల్టర్నేట్ సైడ్ చూపిస్తారు జనరల్గా. సార్ మీరు తూర్పు వైపు కాదు పడమర వైపు దించుకోండి, లేదా ఆ గ్రౌండ్లో పలానా చోట అయితే చుట్టుపక్కల ఏమీ ఉండవు, మీరు ఆ గ్రౌండ్లో దిగండి, ఇలాంటివి చెప్తారు. అలాంటివి ఏం చెప్పినట్టు లేదు ఆల్టర్నేట్స్ కూడా. అలాగే వాళ్ళు కూడా పెద్ద ఆదుర్దాగా ఉన్నట్లేరు సార్. ఇప్పుడు ఎందుకంటే మామూలుగా దీనికి ఒప్పుకోమంటే వెంటనే ఇంకో 2-3 ఇస్తాం, సజెస్ట్ చేస్తాం నిర్వాహకులుగా. మేము సభలు పెట్టినప్పుడు కూడా అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ అడిగేటప్పుడే 2-3 అడుగుతారు నిజానికి. కాబట్టి అది కూడా లేదు. అందుకని కానీ ఏదో పేరుతో ఆలస్యం అయితేనే మంచిదే అనే భావం కూడా ఉందేమో తెలియదు. అంటే అంటే మీరు అన్నట్టుగా సిద్ధంగా లేరు అన్న వాదన కూడా ఒకవైపు వినిపిస్తుంది సార్. ఎందుకంటే హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మార్గంలో కూడా వెళ్ళాలని సంకల్పం ఇది మళ్ళీ ఇది ఇట్లాంటి ఉచిత స్థలాలు ఇతరులకు అనవసరం అండి సార్. రోడ్డు వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళడానికి సిద్ధమయ్యారు, రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు, నడిచి కూడా కాలినడకన కూడా పోవచ్చు. ఇవన్నీ కూడా ఎవరి ప్లాన్ వాళ్ళది. ఇప్పుడు నేను ఒక హాఫ్ షర్ట్ వేసుకున్నాను, ఇంకొక ఆయన ఫుల్ షర్ట్ వేసుకుంటాడు. ఫుల్ షర్ట్ లేదని మానేస్తారా? హాఫ్ షర్ట్ కూడా వేసుకోవచ్చు అని నేను చెప్తే ఆ మనిషికి ఇష్టమో లేదో, ఆయన పుట్టినప్పటి నుంచి హాఫ్ షర్ట్ వేసుకున్నాడో లేదో. రెండోది ఆయన టైం ఏది, ఆయన టైం మేనేజ్మెంట్ వాళ్ళది. ఇక్కడ సమస్య అంతా అవతల వాళ్ళను ఏ పార్టీ వాళ్ళనైనా, జగన్ అయినా చంద్రబాబునైనా ఇంకోరినైనా తేలిక చేస్తూ మాట్లాడడం సులభం అండి. లాజికల్గా మనం ఆలోచిస్తే మటుకు వాళ్ళకు అనుమతి అడిగినప్పుడు మేము పలానా కారణాల వల్ల అనుమతి ఇవ్వలేకపోయాం, మీకు పలానా ప్రత్యామ్నాయ స్థలాలు మేము సూచిస్తాం అని వాళ్ళు చెప్పాలి. అడిగేవాళ్ళు కూడా ఒకటే అడగకూడదు ఎప్పుడు. అందుకనే కదా ఆప్షన్స్ అంటుంటారు. ఇప్పుడు ఎన్నికల్లో పొత్తులకే ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుంటున్న వాళ్ళు మీరు ఒక కొంచెం ప్రతికూల ప్రభుత్వం ఉందని తెలిసి అనుమతి ఇవ్వరేమో అనే అనుమానం రాదా? చిన్న పిల్లలకు కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలిసిన చిన్న పిల్లలకు కూడా మీరే అంటారు అడుగడుగున ఆటంకాలు కల్పిస్తుంది ప్రభుత్వం అని. మరి అడుగడుగున ఆటంకాలు కల్పించే ప్రభుత్వం మీకు అడ్డంకి పడుతుందేమో అని మీరు అది కాకపోతే ఇది అని మీరు ఒక లిస్టు తయారు చేసుకోరా? కాబట్టి ఇక్కడ రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అని ఇద్దరికి కూడా ఇది అనుకూలంగా ఉంది కాలయాపన కోసం. అంతకంటే దీంట్లో పెద్ద లోతైన అంశాలు లేవు. రెండోది ఆయన రేపు వెళ్తారేమో. దీని మీద ఉదాహరణకి ఎన్టీఆర్ ఆయన విమానాన్ని అనుమతించలేదు ఆ రోజుల్లో. ఆయన అక్కడి నుంచి కారులో వచ్చారు. చాలా ఆలస్యం అయ్యే సభలు. ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే ఉద్దేశపూర్వకంగానే చేయలేదు అని అనడానికి అది ప్రూవ్ కావాలి. దాని మీద మీరు ఏమైనా కేసు వేస్తే అనవసరంగా అడుగున్నారని ఇదంతా జరుగుతుంది. సో అంత ఇంపార్టెన్స్ లేదు ఆ విషయానికి, దాన్ని మనం వదిలేద్దాం. కానీ బట్ ఇతరత్ర కూడా అభ్యర్థులను తేల్చుకోలేకపోవడం వల్ల కొలిక్కి రాకపోవడం, సీట్ల సంఖ్య తేలలేదు, ఏ సీట్లు అనేది తేలలేదు, ఏ పార్టీకి అని తేలలేదు. ఈ 3 తేలకుండా ఇంకా అభ్యర్థుల ప్రకటన ప్రచారం ఏం చేస్తారు? జనరల్ ప్రచారం చేయాలి. ఇది అభ్యర్థి మొహం ఒక్కటి ఖాళీగా పెట్టి మిగిలినవన్నీ వేసి ఇక్కడ చేయమనాలి. అలా చేద్దాం అనుకుంటే కూడా ఏ పార్టీ చేస్తుందో తెలియదు. ఇంకా పార్టీ పేరు కూడా ఖాళీ పెట్టి ఇంకెవరికి చేస్తారు? అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. సార్, ఇక హరిరామ్ జోగయ్య గారి లేఖ విషయానికి వస్తే కనుక వరుసగా లేఖలు రాస్తూ ఉన్నారు. గతంలో రాసిన లేఖ విషయంలో కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు కూడా తాజాగా ఆయన ఒక లేఖ రాశారు సార్. మళ్ళీ ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట్ల ఎక్కువ మంది అభ్యర్థులు రావాలి ఇలా చెప్తూనే ఉన్నారు. అది కూడా ఒక లేఖా వ్యూహం. ఆయన ఏంటంటే ఈ స్తబ్దత, ఈ శూన్యత, ఈ వ్యాక్యూమ్ అనేదాన్ని ఛేదించాలనేది ఆయన ఉద్దేశం. రెండోది ఆయన ఏం చెప్పినా ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ క్యాంపు నుంచి లేదా ఆఫీస్ నుంచి స్పందన రావట్లేదు. ఒకప్పుడు మరి ఆయనకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన చెప్పినవే హెడ్లైన్స్లో పెట్టి ఆయన చెప్పిన వాటి మీద రాత్రింబాళ్ళు చర్చించిన వాళ్ళు ఇప్పుడు ఆయన లేఖలు రాస్తుంటే వాటిని ప్రత్యర్థులు ప్రచారం ఇస్తున్నారు, కానీ అసలు వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు? ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ సందేహం హరిరామ జోగయ్య కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కంపారిటివ్గా బీజేపీ టీడీపీలతో పోలిస్తే రాజకీయాలకు కొత్త, గతంలో కూడా దెబ్బతిన్నాడు. ఇప్పుడు కూడా చివరి వరకు నమ్ముకొని కూర్చుంటే చివరిలో వాళ్ళు చేతులు ఎత్తేస్తే అప్పుడు నష్టపోతాము. మూడోది ఆయన గోదావరి జిల్లాలో కాపు శిబిరము. ఇక్కడ కూడా టీడీపీ ఎక్కువ మందిని పెట్టాలని ట్రై చేస్తుంది. మీరు దానికి తగినట్టుగా మీరు చూస్తే తెలుగుదేశం క్యాంపు నుంచి వాళ్ళని బలపరిచే మీడియా నుంచి వచ్చే స్టోరీస్ అన్నీ ఏం చెప్తున్నాయి? గతంలో తెలుగుదేశానికి గతంలోనే 4 సీట్లు వచ్చాయి. అప్పుడు ఒకటి జనసేనకు, ఒకటి వైసీపీకి 14 ఎన్నో వచ్చాయి గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి. ఇప్పుడు ఆ సీట్లన్నీ కూడా టీడీపీ ఎక్కువ తెచ్చుకుంటుంది పవన్ కళ్యాణ్ కంటే. అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి?
టీడీపీ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనే ఒక సందేహం జనసేనలో బలంగా ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ నిఘా వేసుకొని కూర్చున్నాడు. కానీ ఆ విషయం పైకి అనడానికి ఆయన సిద్ధంగా లేరు. అంటే ఎక్కడ ఐక్యత భగ్నం అయిపోతుందో, రెండోది బీజేపీ వచ్చి ఏమడుగుతుందో తెలియదు. సో ఈ భయాన్నే హరిరామ జోగయ్య ప్రతిబింబిస్తున్నాడు. ఇంకా మూడో విషయం ఈ సీటు ఆ సీట్ అని ఆయనే అంటున్నాడు. నిజానికి హరిరామ జోగయ్య చెప్పేదాంతో కూడా డిఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తే మంచిది పవన్ కళ్యాణ్ సోదరుడని జోగయ్య గారు రాశారు. కానీ జనసేనలో చాలా ముఖ్యమైన నాయకులు లేకపోతే వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది సరికాదు అంటున్నారు. అనకాపల్లిలో ఇదివరకు అల్లు అరవింద్ కూడా పోటీ చేసి దెబ్బతిన్నారు ప్రజారాజ్యం కాలంలో. ఎప్పుడు ఆ ఏరియాలో రూరల్ ఏరియా అది, అక్కడ స్థానికంగా తెలిసిన వాళ్ళు చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. నాగబాబు అలాంటి ఎక్కడైనా వెళ్ళి చేస్తే మంచిది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పైగా ఆ స్థానికుడు కాదు, తర్వాత కుటుంబానికి చెందిన వ్యక్తి అక్కడ పోటీ చేస్తే నష్టపోతాము. అది కాకుండా గతంలో 2-3 పేర్లు వచ్చినాయి. అందులో ఐ థింక్ ఒకటి బొలిశెట్టి సత్యనారాయణ అనుకుంటా, ఇంకొకటి ఇప్పుడు అదే అలాంటి సమస్య భీమిలిలో, అలాంటి సమస్య విశాఖలో కూడా ఉంది. విశాఖలో మాకు ఎక్కువ సీట్లు రావాలి అని జనసేన ఆశిస్తుంది. కానీ మాకు ఉన్నదే బలం ఉత్తరాంధ్రలోని తెలుగుదేశం భీష్మించుకొని కూర్చుంది. ఇంకా బీజేపీ ఎలాగో దృష్టి పెట్టుకుంది. జీవీఎల్ దగ్గర నుంచి పురంధేశ్వరి అందరూ విశాఖపట్నంలో. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు తేల్చుకోవడానికి ఇవన్నీ ఆటంకం అవుతున్నాయి. అందుకని ఖచ్చితంగా వీళ్ళు తేల్చుకోలేకపోవటం వెనుక ఒకటి సీట్ల సంఖ్యకు సంబంధించిన సమస్య, సీట్ల ఎంపికకు సంబంధించిన సమస్య, మూడవది ఏ స్లోగన్తో ఏ క్యాప్షన్తో వెళ్ళాలి. ప్రత్యేక హోదా, పోలవరం ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, వాటితో వెళ్దామంటే కేంద్రమే కదా చేయలేదు. బీజేపీ కూడా వీళ్ళ కూటమిలో ఉంది. జగన్ ఒక్కడే చేయలేదు, జగన్ చేయలేదని జగన్ అటాక్ చేద్దామంటే అంతకుముందు చంద్రబాబు కూడా చేయలేదు, వీళ్ళిద్దరు కూడా ఉన్నారని వస్తుంది. అలానే పూర్తిగా వాళ్ళ వాదన తీసుకుందామంటే పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాడు. 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొన్ని విషయాలు విమర్శలు చేస్తూనే ఉన్నాడు. సో ఈ ముగ్గురి కాంబినేషన్కు కుదిరేటటువంటి ఎక్సెప్ట్ జగన్ మీద క్రిటిసైజింగ్ జగన్ అనేది ఒకటి పక్కన పెడితే మిగిలిన ఎజెండా వాళ్ళకి ఏం సెట్ కావట్లేదు. అలాగే బీజేపీ హిందుత్వం అనే దాన్ని చాలా హై లెవెల్లో తీసుకొద్దామంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఠికానా లేదు, ఆంధ్రప్రదేశ్లో అసలేం లేదు. కాబట్టి వాళ్ళ ఆలస్యం వెనుక ఈ రాజకీయ పరమైన తికమక గజిబిజి కూడా ఉన్నాయని మనం చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ తేలడానికి నేను అనుకోవటం కనీసం ఒక వారం 10 రోజులు, అంటే ఫిబ్రవరి నెలంతా పుణ్యకాలం గడిచిపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో అక్కడ 3వ సభ కూడా పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆయన కొత్తగా ఏమేమి దాడులు చేస్తారో, ఆ టార్గెట్ ఏం చేస్తారో మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఏమో వెళ్ళి ఆయన కామెంట్స్ ఆయన చేస్తుంటే చంద్రబాబు నాయుడు తన పర్యటనలకు కూడా తను వెళ్తారేమో. ఇంత జరిగాక కూడా ఇద్దరు కలిసి వెళ్లకుండా ఎవరికి వారే యమునా తీరని ప్రచారం చేసుకుంటే పార్టీ శ్రేణుల్లో ఓటర్లలో కాన్ఫిడెన్స్ రాదు, విశ్వాసం పెరగదు. ఇది ఆ కూటమి ముందున్న పెద్ద సమస్య. విధానపరంగా రాష్ట్రం కోసం అందరం ఒక తాటి మీదకి వచ్చామని చెప్పగలిగిన పరిస్థితి లేకపోవటం. ఏదో ఇప్పుడు ఇంకోటి జనసేన తెలుగుదేశం కూడా ప్రణాళిక ఇవ్వలేదు. బీజేపీ కూడా వచ్చాక ముగ్గురం కలిసి ఇద్దాం అంటున్నాడు పవన్ కళ్యాణ్. బీజేపీతో తేల్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. సో ఇన్ని అడ్డంకుల వల్ల ఈ ఆలస్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. లక్ష్మి, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండగానే వార్త వస్తుంది, పవన్ కళ్యాణ్ తన హెలికాప్టర్కి అనుమతి ఇవ్వకపోవడం మీద హైకోర్టులో కేసు వేస్తున్నారని. దట్స్ ఓన్లీ వే. నేను ఇందాక కూడా అన్నాను కదా, కావాలంటే దానికోసమే ఫైట్ చేయొచ్చు. హెలికాప్టర్లో వెళ్ళొద్దు అన్నారు కాబట్టి ఎట్ల బండి కట్టుకొని వెళ్దామని రాజకీయ పార్టీలు భావించవు. ప్రతిదాన్ని కూడా దే టేక్ ఇట్ అండ్ దే మేక్ ఇట్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అటాక్ అండ్ ఫైట్ ఆర్ ప్రొటెస్ట్. అయితే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి అంటే పలానా కాలేజీలో మేము భీమవరం కాలేజీలో అనుమతి కూడా తీసుకున్నాము, కాలేజీ వాళ్ళు ఒప్పుకున్నారు, అయినా వీళ్ళు ఆటంకాలు కల్పించడానికి అనుమతి ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. హైకోర్టు ఇవన్నీ భద్రత వాళ్ళు చూసుకుంటారు, మీరు వేరే మార్గం వెతుక్కోవచ్చు అని కూడా సజెస్ట్ చేయొచ్చు. లేదంటే ఆ మొత్తం రికార్డులు మాకు సమర్పించండి, గతంలో ఏమేమైందో ఎలా అనుమతించారో అవన్నీ మేము చూస్తామని కూడా అనొచ్చు. కానీ ఎక్కువ సందర్భాల్లో న్యాయస్థానాలు ఎక్స్పర్ట్ ఒపీనియన్, నిపుణులకు సంబంధించి ఎక్కువ నిపుణుల అభిప్రాయాలకు అంచనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. రెండవది ఇది ఒక
ప్రెసిడెంట్ కూడా కావచ్చు. ఇంక ఎన్నికల్లో చాలాసార్లు హెలికాప్టర్లు వాడడము, వాటికి అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం జరుగుతుంది కదా. సార్ రెండోది హెలికాప్టర్కి అనుమతి ఇవ్వలేదు అన్నదాని తన ఈ కేసు వేయడంతో ఆగలేదు జనసేన పార్టీ. ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. అదేంటంటే భీమవరంలో జరగాల్సిన సమావేశాలన్నీ మంగళగిరికి మార్చారు. ఓకే. అక్కడ పెట్టుకున్న 3-4 నియోజకవర్గాల సమావేశాలు ఇక్కడికి మార్చారు. కాబట్టి జనసేన కూడా వ్యూహాత్మకంగానే వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు అని కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హెలికాప్టర్లో విస్తృత పర్యటన సమస్య కాదు కదా. పార్టీ నాయకులతో సమావేశం అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనే పద్ధతిలో వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటున్నారు. చూద్దాం ఇక మళ్ళీ అధికారులు ఎలా స్పందిస్తారో, ఏం జరుగుతుందో. ఎస్, థ్యాంక్ యూ సార్.